ఇక్కడ ఒక వర్షన్ కాదు 4-5 వర్షన్స్ ఉంటాయి. ఒకటి భర్త తప్పు ఉంటుంది ఇనీషియల్ గా, అక్కడ ఏదో దొరకంది ఈ అమ్మాయికి అక్కడ దొరికిందని వెళ్తుంది, లేకపోతే ఎక్కడ ఈ అమ్మాయిని ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కెలకపోయింది ఈ అమ్మాయే వెళ్ళి వెతుక్కొని తగిలించుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదు, భర్త శ్రీరామచంద్రుడు బేసికల్ గా ఈ అమ్మాయే తేడా, ఈ అమ్మాయికే ఇలాంటి ఇంటెన్షన్స్ యాటిట్యూడ్ అలవాటు ఉండి ఎంత మంచి భర్త అయినా సరే ఈ అమ్మాయికి ఇంకా ఆ కాంటెక్స్ట్ లో ఉండడం ఉంటుంది. ఈ రెండూ కాకుండా శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా ఉండే ఒక మంచి వాతావరణం, ఒక రిలేషన్షిప్ వెళ్తున్నా ఇప్పుడున్న సొసైటికల్ ఆప్షన్స్ లో వర్క్ పరంగా కానీ యూ కీప్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్. ఎప్పుడు చిన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, సేమ్ అబ్బాయిలానే అలాంటి యాటిట్యూడే ఉన్నది, అగైన్ యూ మైట్ ఫాలో ఇన్ లవ్ ఆఫ్టర్ సమ్, లైక్ యూ హ్యావ్ నో ఐడియా దట్ దిస్ విల్ హ్యాపెన్. It doesn't mean నీ character wrong, it doesn't mean నీ భర్త character wrong. It's just such a scenario where you can't help yourself. You don't know why you're liking that person and you want to be with that person, you want to talk and go out and all that. అది ఆ కంట్రోల్ ఈ అమ్మాయికే ఉండదు. అవును, భర్తకి పాప ఆయన తప్పు చేయలేదు, ఈవిడ తప్పు చేయలేదు. సో అందుకే ఇదివరకు ఆడవాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టాడు వంతెన కుందేలంటే మనస్సు చంచలమైంది. ఈ మనస్సుని కట్టుదిట్టడి చేయడానికి సాధనలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఆడవాళ్ళకి ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? అదే కదా, చేయట్లేదు కదా. మనసు ఎక్కడ కట్టుదిట్టంగా ఉంది? అదే కట్టుదిట్టం లేని మనస్సు, వివేకానందుడు చెప్పినట్టు మనస్సు అంట కోతి లాంటిదంట. ఆ కోతికి ఆ రోజు తేలు కుట్టింది, ఎట్లుంటది? అంతే కదా, మొత్తం ఎట్లా ఆ తేలు కుట్టిన వెంటనే కళ్ళు తాగిందంట నొప్పి తగ్గించడానికి. ఓ, ఆ నొప్పిలోనే ఇంకా కళ్ళు తాగింది. తేలు కుట్టిన నొప్పికి అసలు మామూలుగానే తాండం ఆడుద్ది కోత దగ్గర ఉండదు. కళ్ళు తాగిన కోతికి ఆ రోజు దయ్యం పట్టిందంట. అయ్యో, ఎలా ఉంటది? అది మన మానసిక స్థితి. ఓకే, ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి ఇది. ఇలా ఉన్నప్పుడు నీ అవసరం అవ్వచ్చు, వర్క్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వేదో ఇంప్రెస్ చేయాల్సిన అమ్మాయిల గురించి చెప్తున్నా, లేదా ఏదో సరదాగా పిఆర్ పార్టీస్ అక్కడ ఇక్కడ ఎవరో తగలటమో నచ్చటమో ఏదో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఓపెన్ సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే శిరీష, జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, మనం ఎంత డిస్కస్ చేసుకున్నా తరగవు. సొల్యూషన్ ఏంటంటే భార్యాభర్తల రిలేషన్షిప్ లో ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ లేకపోతే ఇండియన్ కల్చర్ లో ఇలాంటి ప్రలోభాలు చాలా వస్తాయి.